Very good morning, everyone. టుడే ఈరోజు మత్తయి సువార్త నుంచి మనం 3వ అధ్యాయం 11వ వచనం చదువుకొని దేవుణ్ణి స్తుతించడానికి మనం సిద్ధపడదాం. మాథ్యూ గాస్పెల్ 3rd చాప్టర్ వర్స్ 11. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మీకు బాప్తిస్మిచ్చుచున్నాను. నేను నేలలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. మనకందరికి తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక మునుపు బాప్తిస్మిచ్చే యోహాను ఆయన కంటే ముందుగా జన్మించి ఆయన త్రోవలను సరళం చేయటానికి, ఆయన కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనుషుల్ని సిద్ధపరచడానికి ఆయన ముందుగా జన్మించి, మనకి లేఖనాలు మనం చూస్తాం ముందుగా జన్మించినట్టు. ఆ తర్వాత జీసస్ జన్మిస్తారు. ఇక్కడ 33.5 years ఈ లోకంలో ఉండి మనకు ఒక మాదిరిగా ఉంచి వెళ్తారు కదా. సో ఇప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను లేరు, అలాగే యేసు ప్రభు పరలోకంలో ఆయన తండ్రి దగ్గర కూర్చొని మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. సో దట్ వాజ్ ఫస్ట్ కమింగ్. ఓకే, అది ప్రభు మొదటి రాకడ. ఇప్పుడు రెండో రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం కదా. రెండో రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఇప్పుడు ఎవరు? ఆయనలాగా సిద్ధపరచడానికి ఎవరున్నారు? ఇప్పుడు మనుషులను సిద్ధపరచడానికి ఆయనలాగా రెండవ రాకడ కొరకు మనుషుల్ని, లేకపోతే ఆయన కొరకు త్రోవను సరళం చేయటానికి ఎవరున్నారు? యు అండ్ ఐ, మీరు, నేనే. ఆయన కొరకు త్రోవలను సిద్ధపరిచి ఆయన కొరకు మనుషులను సరైన త్రోవలో పెట్టడానికి మనకు ఆ బాధ్యత ఇచ్చి ఉన్నారు. సిద్ధపరచడం అంటే కేవలం మనుషుల్ని సిద్ధపరచడం కాదు, మనం కూడా సిద్ధపరచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్ని మనం సిద్ధపరచాలంటే ఫస్ట్ మనం సిద్ధపడి ఉన్నామా అనేది చూసుకోవాలి. సో మనం సిద్ధపడి ఉన్నామా లేదా అని దాని కొరకు కొన్ని బాప్తిస్మిచ్చే యోహాను ఎలాగైతే సిద్ధపడి ఉన్నాడో, ఎలాగైతే ఆయన క్యారెక్టర్స్ నుంచి ఆయన గురించి మనం ఏం నేర్చుకోవాలో ఉదయకాల సమయంలో చూద్దాం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. మూడవ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటది. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొలచుట్టు తోలు దట్టి ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. ఆయన చాలా సింపుల్ గా జీవించాడు. హీ వాజ్ సింపుల్ మైండెడ్. ఆయన చాలా సింపుల్ జీవితాన్ని జీవించారు. మనకున్న స్థలాలు కానీ, లేకపోతే మనకున్న హౌసెస్ కానీ, మనకున్న ఇప్పుడున్న కంఫర్ట్ కానీ ఆయనకి ఎప్పుడూ లేవు. ఒకవేళ కావాలనుకున్నాడనుకొని మనం చూడం. సో హీ డిజైర్ ఫర్ లివ్ ఏ సింపుల్ లైఫ్. చాలా సింపుల్ గా జీవించాలనుకున్నాడు. అలాగే మనం కూడా చాలా సింపుల్ గా జీవించాలని మనం అనుకుంటాము, మన మైండ్లో అనుకుంటామే తప్ప మనం హార్ట్లో కూడా దాన్ని తీసుకోవాలి. మనకి ఏమున్నా, జాబ్ ఉన్నా సరే, కంఫర్టబుల్ లైఫ్ ఉన్నా సరే, వేరే వాళ్ళని చూసి కానీ, లేకపోతే నాకు ఇది ఉంది అని ఎక్కడ అనుకోనకుండా ఇది దేవుడు ఇచ్చింది కేవలం. సో దాని కొరకు మనం ఇంకా మన హృదయాన్ని, మనల్ని చాలా లోగా ఉంచుకొని మనం సింపుల్ మైండెడ్ ఎప్పుడు కలిగి ఉండాలి. చాలా సాధారణమైన జీవితం జీవించాలి. అలాగే యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను కూడా అలాగే జీవించాడు. సో మనం అక్కడి నుంచి దీన్ని ఆయన నుంచి దీన్ని సింపుల్ గా జీవించడం అనేది నేర్చుకోవచ్చు. ఇంకొకటి మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము. నేను ఇంగ్లీష్ నుంచి చదువుతాను. యాజ్ ఫర్ మీ
I baptize you with the water for the repentance, but he who is also coming after me is mightier than I, and I am not fit to remove his sandals. He who is coming after me, he is mightier than I. యోహాను చూస్తే మనం ఆయన దేవుడి గురించి, తండ్రి గురించి బాగా ఎక్కువగా తెలిసింది. యేసు ప్రభు తర్వాత బాగా ఎక్కువగా తెలిసింది మనం ఆయన చూస్తాం. ఎందుకంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవరని ఇక్కడ జీసస్ మనకి ముందు అధ్యాయంలో చూస్తే యోహాను ఒక్కడే స్త్రీల కనిన వాళ్ళలో గొప్పవాడని ఆయన చెబుతారు. అంటే ఆయన చాలా గొప్పవాడు. బట్ ఇక్కడ చూస్తే మనం 11వ వచనంలో చూస్తే చాలా 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 తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ మైటర్ దాన్ ఐ, నాకంటే గొప్పవాడు. మనం చూస్తే అందరూ ఆయన దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకోవడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తే బాప్తీసం తీసుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ఆయన ఒక దేవదూత, ఒక ప్రాఫిట్ లాగా ఎలైజాతో కంపేర్ చేసుకొని మనం చూస్తాం. అంత గొప్ప ప్రాఫిట్ కూడా యేసు ప్రభు కనపడినప్పుడు ఆయన చాలా తగ్గించుకోవటం మనం చూస్తాం. సో మనం ఎప్పుడైతే జీసస్ ని మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి బిహేవియర్ మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చెప్పులు విప్పటానికైనను, అంటే ఆయన చెప్పులు నేను భుజాల మీద మోయటానికైనను సమానును కాడు అని చెప్తున్నాడు. మనం చూస్తాం ఆయన త్రూఅవుట్ చాలా చాలా జస్ట్ ఒక చాప్టర్ లోనే మనం చూస్తాం, 1-2 చాప్టర్లు మనం చూస్తాం. ఈ 4 గాస్పెల్స్ లో కూడా మనం 1-2 జాన్ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మనం కేవలం చూస్తాం. బట్ ఆయన నుంచి వండర్ఫుల్ నేను నేర్చుకోవచ్చు అంటే ఈయన జీసస్ యేసు ప్రభువును చూసినప్పుడు ఈ మాటలు ఆయనకి వస్తున్నాయి. యేసు ప్రభువును చూడంగానే ఈయన ఏమంటున్నారంటే ఆయన కంటే నేను గొప్పవాడిని కాదు, ఆయన చెప్పులు కూడా నేను మోయలేని అంత అర్హత లేనటువంటి వాడిని ఆయన పబ్లిక్ ముందు ఒప్పుకుంటున్నారు. సో దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ జాన్ ది బాప్టిస్ట్. ఒప్పుకుంటాం అంటే ఆయన మనం చూస్తూ ఉంటాం, ఆయన ఎక్కడ పాపం చేసినట్టు కానీ లేకపోతే ఏదైనా దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టు కానీ చేసినట్టు కానీ మనం చూడం ఇక్కడ త్రూఅవుట్ ఈ చాప్టర్ లో. బట్ ఎందుకు ఆయన అలాగా చెప్తున్నారు? బట్ ఎందుకంటే ఆయన తగ్గించుకొని కంప్లీట్ గా నేను అన్హోలీ, జీసస్ మాత్రమే హోలీ. సో మనం ఎన్నిసార్లు ఎన్నిసార్లు మంచి పనులు చేసినా, లేకపోతే చర్చ్కి మనం ఎప్పుడు సహాయం చేస్తున్నా, లేకపోతే చర్చెస్ మీటింగ్స్ ఎన్ని వింటున్నా సరే, పెద్ద పెద్ద వాళ్ళని మనం మీట్ అయినా చాలా 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 గొప్పగా నేను నేర్చుకుంటున్నాను, ఇవన్నీ నాకు చాలా ఉపయోగపడుతున్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకోలేదు ఆయన. నేను చాలా మంది బాప్తిసం ఇచ్చాను, చాలా చాలా మంది నా దగ్గరకు వచ్చారు, నన్ను చూసి నన్ను వెంబడిస్తున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకోలేదు ఆయన. కేవలం ఆయన బేస్ చేసుకుంది జీసస్ మాత్రమే. జీసస్ ఈస్ హోలీ, దెన్ ఐఎమ్ అన్హోలీ. అప్పుడు మాత్రమే ఈ మాటలు వచ్చినాయి ఆయనకి. సో ఈ ఉదయకాల సమయంలో కూడా మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం కలుసుకుంటామో, ప్రార్థనలో అయినా లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, లార్డ్ యు ఆర్ హోలీ, ఐ ఆమ్ అన్హోలీ, దో ఐ హావ్ నాట్ సిన్డ్ మెనీ డేస్ బట్ ఐఎమ్ స్టిల్ అన్హోలీ. ఆ తగ్గింపు తత్వం మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెజ్యూమ్స్ లో మనం చూస్తూ ఉంటాం, ఆఫీసెస్ లో ఏదైనా ఆఫీస్ మారుతున్నప్పుడు మనం రెజ్యూమ్స్ లో పెడతా ఉంటాం కదా, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టెక్నాలజీ, ఐ హావ్ 5 years ఎక్స్పీరియన్స్, నాకు 5 సంవత్సరాలు దీనిలో నేను ప్రజ్ఞాత లేకపోతే ఎక్స్పీరియన్స్ నేను బాగా అక్కడి నుంచి నేర్చుకోగలిగాను, ఇది నేను ఈ రెజ్యూమ్ లో పెట్టి నేను ఆఫీస్ మారడానికి ట్రై చేస్తాను. ఇదంతా లోకంలో జరిగేది కదా. మన స్పిరిచువల్ గా రెజ్యూమ్ ఉంటే మనం ఏం పెడతామంటే, ఐ త్రూఅవుట్ బైబుల్ నేను బాగా నేర్చుకున్నాను, నేను ఏం చెప్పినా నిద్రలో నన్ను లేపి ఏం చెప్పినా ఈ టాపిక్ గురించి నాకు ఇస్తే నేను ధారాళంగా నేను మాట్లాడగలను, నేను ఏదైనా టాపిక్ ఇస్తే నేను ఒక కొత్తది నేను చెప్పగలను. ఇది కేవలం నన్ను ఒక ఫూలిష్ మ్యాన్ గా తయారు చేస్తుంది తప్ప స్పిరిచువల్ మ్యాన్ గా ఎప్పుడూ తయారు చేయదు. ఇది చాలా చాలా డిసెప్షన్ మనకు తీసుకెళ్తుంది. ఇఫ్ వి థింక్
we can serve God with this knowledge, we will be foolish among the foolish. సో ఇది మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఆయన ఎప్పుడు తగ్గించుకునే మాట్లాడారు ఆయన జీసస్ వచ్చినప్పుడు. సో గాడ్ ఈజ్ మైటర్ అండ్ హీ ఈజ్ హోలీ. దీన్ని బట్టి మనం ఈ ఉదయకాల సమయన ఆయన్ని ఆరాధించగలం. మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది, జాన్ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ నుంచి మనం నేర్చుకున్నది వదిలేయాల్సింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇదంతా యేసుప్రభు చేసే అంత మిరాకిల్స్, మైటీ థింగ్స్ ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నారు అప్పుడు. సో ఆయనకు డౌట్ వచ్చింది, ఇదన్నీ చేస్తున్నారు కదా, నేను జైల్లో ఉన్నాను కదా, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని, నన్ను ఎందుకు ఈ కారాగారం నుంచి లేకపోతే జైలు నుంచి విడిపించట్లేదు అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇట్స్ కాల్డ్ డౌట్. మనం దేవుని మనం ఇంతవరకు చూసి చాలా చాలా మిరాకిల్స్ మనం మన ఫ్యామిలీలో చూస్తుంటాము. చాలా జాబ్ విషయంలో, లేకపోతే ఆఫీస్ విషయంలో, హెల్త్ విషయంలో చాలా చూస్తుంటాం. బట్ వీ స్టిల్ ఇక్కడ డౌట్ పడుతున్నారు. అంటే మనం కూడా డౌట్ పడతాం. యూజువల్ గా మనకు డౌట్ వస్తుంది, నన్ను చూస్తున్నాడా దేవుడు నిజంగానే, మరి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు కదా, నాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు, మనం యూజువల్ గా చెబుతూ ఉంటాం. అది హెల్త్ పరంగా, లేకపోతే ఏదైనా జాబ్ పరంగా, లేకపోతే పిల్లల విషయంలో, అది ఇంకా స్పిరిచువల్ గా ఉంటే ఇంకా బాగుండేది. సో బట్ డౌట్ అనేది మనకి కామన్ గా వస్తుంది. దట్స్ నాట్ ఎ సిన్, బట్ దట్ డౌట్ అనేది కామన్ గా వస్తుంది. బట్ ఆ డౌట్ కూడా ఇక్కడ నుంచి యేసుప్రభు ఏమంటున్నారంటే, నేను ఎన్ని చేసినా కూడా ఆయన యోహాను ఎంతగా డౌట్ పడుతున్నాడు, అలాగా మీరు డౌట్ పడొద్దు, అలాగా మీరు సందేహపడొద్దు నా విషయంలో అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనం అన్లర్న్, అంటే ఆ డౌట్ అనేది మనం మన హృదయాల నుంచి ఎప్పుడు తీసేయాలి. జీసస్ అంటే ఆయన ఎప్పుడు ఫెయిత్ఫుల్లే. ఆయనకి మనం అడిగింది ఆయన చిత్తానుసారంగా ఉంటే నెరవేరబడకుండా హిస్టరీలో ఎక్కడా లేదు. అది మనం నమ్మాలి. సో ఈ ఉదయకాల సమయంలో ఈ 3 థింగ్స్ బట్టి మనం ఆయన్ని ఆరాధించగలం. ఒకటి, హీ ఈజ్ ఏ మైటర్, అంటే నాకన్నా ఎక్కువ, నేను ఎప్పుడు ఆయన్ని ఎక్కువనే చూడాలి. ఆయన చాలా 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 ఎక్కువగా, నేను ఆయన ఒక గ్రేట్ మాస్టర్ గా చూడాలి. అప్పుడే నేను చాలా తక్కువ అవుతాను. ఇంకొకటి, ఆయన ఎప్పుడు హోలీయే. మనం ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు చూస్తున్నాం ఆయన పాపం చేశాడని. బట్ మనం త్రూ అవుట్ హిస్టరీలో ఎవరు చూసినా సరే పాపం చేయకుండా ఎవరు లేరు. హి ఈజ్ ఆల్వేస్ రైచియస్, దెన్ వి బికమ్ అన్రైచియస్. సో వి డూ అన్ని మనం చేసినా సరే, అన్ని లైక్ మంచి మంచి పనులు చేసినా సరే, చర్చ్ లో ఏమైనా చేసినా సరే, లేకపోతే బయట పూర్ పీపుల్ కి ఏమైనా గుడ్ థింగ్స్ చేసినా సరే, వి స్టిల్ అన్హోలీ. అది మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం అలాగా హంబుల్తో మనం వెళ్ళాలి. సో మనం ఈ 3 థింగ్స్ బట్టి, హ్యూమిలిటీ గురించి, ఆయన గ్రేటర్, ఆయన చాలా గొప్పవాడు, ప్లస్ ఆయన చాలా పరిశుద్ధుడు, ఈ 3 గురించి మనం ఈ ఉదయకాల సమయం ఆరాధనకు సిద్ధపడతాం. థ్యాంక్ యూ. This is a way we have to worship him. Many times our worship is who we are inside. Are we simple people? Are we humble people? Do we worship him without doubt? That is our part. It's not the words you say on a Sunday morning, but the life you live that proclaims a holy God, the mighty God in our life. Let us take this time, worship his holiness. The Bible says, worship the Lord in the beauty of his holiness. That means we must worship in the way he wants us to worship. He is a holy God, and his worshippers will worship him in truth and in spirit. It talks of the life you live more than the words you say. Let us take this time, and then time will be given to those that you have given us. We thank you for your precious word that reminds us about the life of John the Baptist and how his life, through his simplicity and humility and seeking your will, doing your will without doubt in his heart, how we worship you. May our lives be also a worship like that, Lord. May we remember always that we worship a holy God. We cannot be casual before him.
We cannot live a life of disobedience and casualness and come before you and expect that our worship will be accepted by you. Lead us to desire this holiness in our heart. May we hunger and thirst for righteousness. And also may we remember that you are a mighty God. Heaven and earth tremble before you. Satan and his demons tremble before you. The reason why you accept us is because of your grace. We live in the grace period. Outside the grace period, you're a God of wrath. You're a fearsome God. You're loving, you're kind, you're merciful, you're patient, but may we never forget that you're a fearsome God. And may these thoughts cleanse us from every casualness in us. And may we seek to worship you in truth and in spirit. Thank you and praise you, Lord. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ.